వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ డీజీపీని మార్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అది అతిపెద్ద షాక్గా మారింది. దాని నుంచి తేరుకోకముందే అంతకు మించిన భారీ షాక్ అయితే జగన్మోహన్ రెడ్డికి తగిలింది. ఎవరైతే 5 ఏళ్ల క్రితం ఏబి వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశాడో, ఇప్పుడు క్యాట్ ఏదైతే కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఉందో ఆ సస్పెన్షన్ ఇల్లీగల్, ఇది అక్రమంగా చేసినటువంటి సస్పెన్షన్ అని చెప్పి తేల్చేస్తూ దాన్ని అయితే రద్దు చేయడం జరిగింది. రద్దు చేయటమే కాకుండా ఇమీడియట్గా ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలి. అదే సమయంలో ఎప్పుడు సస్పెన్షన్ కాలంలో ఉన్నటువంటి ఏరియాస్ ఏదైతే ఆపేశారో వాటి మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తూ ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద చెంపపెట్టుగా చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయ కక్షతో ఏబి వెంకటేశ్వరరావు మీద జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా కక్ష సాధిస్తున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తే ఆయన అప్పట్లో క్యాట్కి వెళ్ళాడు. క్యాట్ ఈయన్ని సమర్థిస్తూ తీర్పించింది. తర్వాత మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి హైకోర్టు సవాల్ చేస్తే హైకోర్టులో కూడా ఈయనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఏబి వెంకటేశ్వరరావుకు అనుకూలంగానే తీర్పిస్తూ ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. వాస్తవానికి మొట్టమొదటిగా 2020లో సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత 2 ఏళ్ల తర్వాత వివాదాల నడుమ 2022లో ఆయనకైతే పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి 14 రోజులు అంటే కేవలం 2 వారాలు మాత్రమే ప్రింట్ అండ్ స్టేషనరీకి కమిషనర్గా వేసి మళ్ళీ అదే రీజన్ చెప్పి మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ దీన్ని సవాల్ చేయడం జరిగింది. అయితే మధ్యలో కొంతకాలం ఏబి వెంకటేశ్వరరావు దీన్ని వదిలేశాడు. అంటే నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా వీళ్ళు మళ్ళీ సస్పెండ్ చేస్తారు కదా అని చెప్పి కొంతకాలం ఏబి వెంకటేశ్వరరావు అయితే వదిలేయడం జరిగింది. తరువాత దీన్ని ఏబి వెంకటేశ్వరరావు మళ్ళీ 2వసారి సస్పెండ్ చేయడాన్ని ఇటీవల కాలంలోనే మళ్ళీ క్యాట్లోనైతే సవాల్ చేయడం జరిగింది పరిపాలనా ట్రిబ్యునల్లో. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపినటువంటి పరిపాలనా ట్రిబ్యునల్ ఏబి వెంకటేశ్వరరావు మీద నమోదు చేసిన అభియోగాలేంటి, దానికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటనే వాటి మీద పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తే మొన్న కూడా ఇవ్వడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ఆ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో పరిపాలనా ట్రిబ్యునల్ తీర్పునైతే రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ తీర్పునైతే వెలువరించింది. అందులో కొన్ని సంచలన విషయాలు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని సమర్థించి కొట్టివేసిన తరువాత పోస్టింగ్ ఇవ్వమని ఆదేశించిన తరువాత మరొకసారి అదే అంశాన్ని సాకుగా చూపి సస్పెండ్ చేయడం అనేది ఇల్లీగల్. గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఒక ఐపీఎస్ అధికారిని కానివ్వండి ఐఏఎస్ అధికారిని కానివ్వండి 2 ఏళ్లకు మించి సస్పెండ్ చేయడం అనేది నిబంధనలకు విరుద్ధమే. ఈలోపు వారి అభియోగాలను నిరూపించాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ 5 ఏళ్లు గలిసినా ఏబి వెంకటేశ్వరరావు మీద అభియోగాలు నిరూపించలేదు. కోర్టు అదే విషయాన్ని స్పష్టం చేసింది. వీరిచ్చినటువంటి ఆధారాలకు వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఎక్కడా కూడా పొంతన లేదు. కాబట్టి ఒకసారి సుప్రీంకోర్టు కొట్టేసిన అంశాన్ని సాకుగా చూపి మరొకసారి ఆ వ్యక్తిని సస్పెండ్ చేయటం అంటే ఆ వ్యక్తిని కావాలని రాజకీయంగా వేధించటమే. ఇది ఖచ్చితంగా ఖండించదగింది. కాబట్టి ఈ తీర్పు వెలువడిన మరుక్షణం ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలి. ఇవ్వటంతో పాటు ఈ ఏదైతే సస్పెన్షన్ కాలంలో ఏరియాస్ మొత్తం కూడా నిలిపివేశారో, అంటే జీతభత్యాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏ పోస్టింగ్ ఇస్తారనే దాని మీద తీవ్ర స్థాయి ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవేళ ఎన్నికల విధులతో సంబంధం ఉన్నటువంటి వాటిలో కన్నా పోస్టింగ్ ఇస్తే ఖచ్చితంగా ఆయన నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసే అవకాశం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ. వాస్తవానికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశానని ఆనందం పొందినప్పటికీ కూడా అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగక ముందే వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా ఇల్లీగల్ ఆరోపణలని క్యాట్లో ఏబి వెంకటేశ్వరరావు నిరూపించాడు. క్యాట్ అదే అభిప్రాయాన్ని చెప్పింది. ఆల్రెడీ ఆధారాలు లేవనే గతంలో క్యాట్ కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. దాన్ని మళ్ళీ సాకుగా చూపి మళ్ళీ సస్పెండ్ చేయటం అంటే ఇది కావాలని వేధించడమేనని చెప్పి కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పటికీ డీజీపీని నియమించి ఉండకపోతే ఏబి వెంకటేశ్వరరావు ఖచ్చితంగా డీజీపీ అయ్యేవాడు. డీజీపీని నియమించి కేవలం 2 రోజులే అయింది. ఒక 2 రోజులు ముందుగానే ఈ తీర్పు వచ్చి ఉంటే ఏబి వెంకటేశ్వరరావు ఈ రేసులో ఉండేవాడు. ఖచ్చితంగా ఇల్లీగల్ అని కొట్టేసింది కాబట్టి ఈ సస్పెన్షన్ పరిగణలో తీసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ డీజీపీగా చేసే వ్యక్తికి ట్రాక్ రికార్డులో ఏదైనా బ్యాడ్ ఉంటే దాన్ని కన్సల్ట్ చేస్తారు. బట్ ఇందులో వీళ్ళు చేసిన ప్రతి ఆరోపణలో కూడా ఫేక్ ఆరోపణ. అది క్యాటే స్వయంగా చెప్పింది.
కాబట్టి డీజీపీ రేసులో ఖచ్చితంగా ఉండేవాడే. బట్ వాస్తవానికి ఇప్పుడు కూడా ఆయన డీజీపీ స్థాయి అధికారి. టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్గా పనిచేయడం జరిగింది. ఆ సమయంలోనే ఏదో కొనుగోలు చేశారని, ఆ కాంట్రాక్ట్లు అయ్యో సొంత కుటుంబానికి ఇచ్చుకున్నారని రకరకాల ఆరోపణలు చేశారు. బట్ అన్ని ఆరోపణలే తప్ప ఆధారాలు ఎక్కడా కనపడాల. చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్లో చేసిన ఆరోపణల మాదిరిగానే వీటిని కూడా ఆరోపించడం తప్ప ఆధారాలను అయితే ఎక్కడా చూపించలేదు. దీంతో ఆ క్యాట్ కూడా రెండవసారి పూర్తిగా పరిశీలించిన తరువాత ప్రభుత్వ వాదనలన్నీ కూడా విన్న తరువాత వారు చేస్తున్న వాదనలో పసలేదు. మీరు కేవలం వేధించే ఉద్దేశంతో ఒక వ్యక్తిని సస్పెండ్ చేయటమే కాకుండా ఇప్పుడు ఎలాంటి వాదనలు చేస్తున్నారు, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు ఇచ్చినటువంటి ఆధారాలకు ఎక్కడా పొంతనలేదు. మీరు చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా ఈ మధ్య కాలంలో దాన్ని నిరూపించలేదు. కాబట్టి ఈ సస్పెన్షన్ను మేము తక్షణమే ఎత్తివేస్తున్నామని చెప్పి ఈరోజు పరిపాలనా ట్రిబ్యునల్ ఒక సంచలన ఆదేశాన్ని ఇవ్వటం అనేది వైసీపీలో వెనుకగా మొదలైంది. ఇప్పుడు ఆయనకి ఏ పోస్టింగ్ ఇవ్వబోతున్నారనే దాని మీద చర్చ నడుస్తుంది. మరి చీఫ్ సెక్రటరీ ఇస్తారా లేదా ఆ డీజీపీ ఆయన్ని ఏ హోదాలో నియమిస్తారనేది అయితే ప్రస్తుతానికి చూడాలి. అయితే కీలకమైన డీజీపీ స్థాయి హోదాలో పోస్టులోనే ఖచ్చితంగా ఆయన అయితే ఉండబోతున్నాడు. అయితే ఇప్పటికే పలు కీలక విభాగాలన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. అయితే చాలామంది ఇప్పుడు మొన్న అమ్మిరెడ్డి లాంటి వారిని అనంతపురం డిఐజీ రేంజ్ డిఐజీ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. సో ఆ స్థాయిలో ఎవరినైనా నియమిస్తారా లేదా చాలామంది అధికారుల మీద ఇప్పటికే వేటు పడింది. సో ఆ ప్లేస్లో ఏదైనా నియమిస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. బట్ ఏ విధులు ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి చుక్కలే. జగన్మోహన్ రెడ్డి వేధించిన వేధింపులకు ఖచ్చితంగా ఆయన ప్రతిచర్య అయితే ఉంటుంది. నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే పేరు మొదటి నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు చేశాడు కానీ ఆధారాలు నిరూపించలేకపోయాడు. సో ఆయన కూడా మధ్యలో ఒకనొక సమయంలో ఈ ప్రభుత్వంతో నాకెందుకు, నాకు ఎకరం 2 ఎకరాల పొలం ఉంది, నేను వ్యవసాయం చేసుకుంటానని ఆయన కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. సో మొత్తంగా ఈరోజు క్యాట్లోనైతే ఏబి వెంకటేశ్వరరావు గెలవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా ట్రిబ్యునల్లో ఓడిపోయాడనే చెప్పాలి. ఆధారాలు నిరూపించలేక 2 చేతులు ఎత్తేయటం, ఇప్పుడు చెవాట్లు పెట్టి మరీ క్యాట్ ఈరోజు ఆ ప్రభుత్వానికి ఈయనకి పోస్టింగ్ ఇమ్మని చెప్పడం అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి తలవంపులుగానే భావించాలి. ఏదైతే ఒక ఐపీఎస్ అధికారి మీద 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కక్ష సాధించాడో ఆ కక్షకు పరాకాష్టే ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు మీద వేధింపులు. చాలామంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఇంత కక్ష సాధింపు ఏంటి ఏబి వెంకటేశ్వరరావు మీద ఈ స్థాయిలో ఎందుకని చెప్పి చాలామంది అధికారులు సస్పెండ్ అవుతుంటారు, మళ్ళీ వస్తుంటారు. అంతేందుకు తిరుపతి దొంగవాట్లకు సంబంధించి గిరీష్ సస్పెండ్ చేశారు. మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి ఆయన పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత బట్ ఏబి వెంకటేశ్వరరావుని ఇంకా నీచం ఏంటంటే ఇటు క్యాట్లో నిరూపించలేదు సరిగదా అంటే ఆయన్ని రిమూవ్ చేయాలని కేంద్రానికి సిఫారసు చేశారు. కేంద్ర హోంశాఖకు సిఫారసు చేస్తే కేంద్ర హోంశాఖ దాన్ని తిరస్కరించింది. మీరు ఆధారాలు లేకుండా ఒక ఐపీఎస్ని రిమూవ్ చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యపడదు, మీకున్న పరిమిత అధికారాలు ఏంటంటే ఆయన్ని సస్పెండ్ చేయటం వరకే, అంతకు మించి మీకు అధికారాలు లేవు, మీరు ఇచ్చిన సిఫారసులు కూడా చెల్లుబాటు కావని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అప్పుడు యూపీఎస్సీకి కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేసింది. రెండవసారి జగన్మోహన్ రెడ్డి పంపినప్పుడు యూపీఎస్సీ కూడా ఈయన మీద చేసినటువంటి ఆరోపణలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాలు అన్నీ కూడా పరిశీలించి రెండింటికి కూడా ఎక్కడా పొంతన లేదు, కేవలం ఆరోపణలు చేశారు కానీ ఆధారాలు లేవు, కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవలేమని చెప్పి గతంలో యూపీఎస్ కూడా కేంద్రానికి తేల్చి చెప్తే కేంద్రం అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పింది. వాస్తవానికి ఏబి వెంకటేశ్వరరావు మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని చెప్పి కేంద్ర హోంశాఖ 2 సార్లు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తే ఈ ఏడాది జనవరిలో రాశారు, మళ్ళీ మార్చిలో కూడా రాశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎందుకనంటే ఏం చర్యలు తీసుకున్నారో చెబితే కేంద్రం స్పందించి ఆయన మీద ఉన్నటువంటి కేసుని ఎత్తివేస్తే పోస్టింగ్ ఇస్తారనే భయంతోనే కేంద్రం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే తప్పించుకు తిరిగింది. బట్ ఎట్టకేలకైతే ఏబి వెంకటేశ్వరరావు కోర్టులో విజయం సాధించాడు. ఆయన కడిగిన ముత్యంలాగా ఇప్పటి వరకు చేసిన ప్రతి ఆరోపణ ఫేక్ ఆరోపణ, ఇది వేధింపులని స్వయంగా క్యాటే చెప్పింది. రాజకీయ వేధింపే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదని స్వయంగా క్యాటే పరిపాలనా ట్రిబ్యునల్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కడిగిన ముత్యంలాగా ఏబి వెంకటేశ్వరరావు అయితే బయటపడటం జరిగింది. సో ఆయనకి ఇవ్వబోయే పోస్టింగ్ పైన ఇప్పుడు తీవ్ర స్థాయిలో అయితే చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా డీజీపీ స్థాయి హోదాలోనే ఒక పోస్టింగ్ అయితే ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో ఈయన ప్రమేయం ఉంటుంది. నిష్పక్షపాతంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు
చెక్ చెబుతాడని చెప్పి ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా అయితే టాక్ నడుస్తుంది. మరి చూద్దాం ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకి ఎటువంటి పోస్టింగ్ ఇస్తారు, ఎన్నికల విధులకు సంబంధం ఉన్న పోస్టింగ్ ఇస్తారా, లేదా గతంలో కక్ష సాధించినట్టుగా ప్రింట్ అండ్ స్టేషనరీ టైపు ఏటన్నా ఎన్నికలతో సంబంధం లేని వాటికి పంపుతారా అనేది వేచి చూద్దాం.